అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మా పార్టీ సమావేశాన్ని పెద్దలందరితో కలిసి జరుపుకున్నాం. ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, అధికారంలో ఉన్న మా ఎమ్మెల్సీలు, మా జిల్లా చైర్మన్లు, మా మున్సిపల్ చైర్మన్లు, మా జడ్పీటీసీలు, మా ఎంపీపీలు, మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కలిసి అందరూ కలిసి ఇవాళ ఇక్కడ మొదటిగా సమావేశం. దాని ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం వచ్చి 6 నెలలు ప్రజలకు అత్యవసరమైన ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పట్ల వాళ్ళు వచ్చి దాన్ని విస్మరించి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఏ కార్యక్రమాలు అయితే చేస్తుందో ఎన్నికల్లో ఇచ్చిన మాటను వచ్చి పెడచెవిని పెట్టి మోసం చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళ ఆర్థిక భారాలు పెడుతుందో దాని మీద నిరసనగా 3 కార్యక్రమాలు చేద్దామని ఆ 3 కార్యక్రమాల్లో మొదటిగా రైతులకు సంబంధించి విషయాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోతలయ్యాయి, పంట చేతికొచ్చింది, తర్వాత ఆ సమయంలోనే తుఫాను వచ్చాయి, అధిక వర్షాలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఏదైతే మద్దతు ధర ఇవ్వాలో ఆ గిట్టుబాటు ధర నా రైతులకు అందకపోవడం, దాంతోపాటు దళాలు మధ్య రావడం, వాళ్ళు వచ్చి నేను 200, 300, 400 రూపాయలు క్వింటాలు తక్కువగా కొనడము, దాంతోపాటు తడిసిన ధాన్యం మేము కొనమని చెప్పి ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ కారణాలన్నిటి దృష్ట్యా దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం రైతులకి వాళ్ళు చెప్పిన మాట ఉందో, రైతులకు వచ్చా మరి ఆసరాగా మేము 20,000 రూపాయలు మేము మనందరికీ చేతికి ఇస్తామని చెప్పారు. ఆ దాన్ని ఇప్పుడు 6 నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి దాని మీద క్లారిటీ ఇవ్వకుండా, బడ్జెట్లో దానికి వచ్చి కేటాయింపులు లేకుండా, దానికోసం ఇది మాట వరుస కూడా చెప్పకుండా ఇప్పటికే ఒక పంట అయిపోయింది, రెండో పంట వేసుకునే స్థితికి వచ్చింది. వాళ్ళకి వచ్చి రుణాలు తీసుకొని అప్పుల పాలు అయిపోతున్నారు, పంటకి వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, 20,000 రూపాయలు ఎప్పుడు లోపల వాళ్ళకి అందిస్తారు, దానికి క్లారిటీ ఇవ్వాలి, దానికి డేట్ని చెప్పాలి, దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దాని మీద కూడా మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వాటిని నిర్ణయించింది. వీటన్నిటితో పాటు గత 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతులకు ఇచ్చే పంట ఇన్సూరెన్స్ మేము వచ్చి ఉచితంగా రైతు తరపు వచ్చి ప్రభుత్వమే కట్టింది. దాంతోపాటు ఇది చేసాం, ఏది క్రాప్ ఇన్సూరెన్స్ చేసాం. ఏ కలామిటీ వచ్చినా సరే రైతుకు వచ్చి డైరెక్ట్గా వెంటనే ఆ సీజన్ మారకముందే వాళ్ళకు వచ్చి ఇన్సూరెన్స్ని లేకపోతే ఎక్స్ట్రేస్ అని ఇచ్చే నేపథ్యం. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు రైతే కట్టుకోమని చెప్తున్నారు. రైతుకి వచ్చి మరి వాళ్ళకి ఇస్తున్న మదుపుకి ఇస్తున్న పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు, దాంతోపాటు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, మళ్ళీ పైపెచ్చు ఇన్సూరెన్స్ కూడా వారి మీద భారం తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ విధానాన్ని మార్చి ఉచితంగా ఇన్సూరెన్స్ని ప్రభుత్వమే చేపట్టాలని దాని మీద కూడా కలెక్టర్కి వచ్చి 13వ తారీఖు నాడు మరి మన అందరం కలిసి వెళ్ళి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాలో, అలాగే అమలాపురం జిల్లాలో, అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అందరూ పెద్దలు, కార్యకర్తలు, రైతులు అందరూ కలిసి కలెక్టర్కి వచ్చి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీలు మేము పెంచాం, నాణ్యమైన కరెంటు ఇస్తాము, 1 పైసా భారం పడనేయము, ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పి మరి మోసపూరితమైన మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు, ఆ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పెద్దలందరూ కూడా. ఇవాళ ట్రూప్ ఛార్జీలని సుమారు 15,800 కోట్ల రూపాయలని మరి వినియోగదారుల మీద, చిన్న వినియోగదారుడు పెద్ద వినియోగదారుడు లేదు, అందరి మీద ఈ నెల నుంచి ₹1.20 అత్యధికంగా వారికి ప్రతి ఒక్కరి మీద 1 యూనిట్కి ₹1.20 చొప్పున వాళ్ళ మీద వచ్చి భారం మోపిన పరిస్థితి. ఇది చాలా అన్యాయం. ఇది పాపం వినియోగదారులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి. ఏదైతే ఈ 15,800 కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కామ్లకు చెల్లించాలి, ప్రభుత్వం ఈ భారాన్ని మొయ్యాలి, ఇది తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ వినియోగదారులు అందరితో కలిసి వెళ్ళి 27వ తారీఖున ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాంతోపాటు జనవరి 3వ తారీఖు నాడు
జనవరి 3వ తేదీ నాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక క్వార్టర్ కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది. వెంటనే 2వ క్వార్టర్ వచ్చిన లోపల ఆ క్వార్టర్ తాలూకా డబ్బులు రిలీజ్ చేసాం. కానీ ఇప్పుడు 3 త్రైమాసికాలు అయిపోయాయి, అయినా సరే ఇవ్వట్లేదు. కళాశాలకు వెళ్తే వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలన్నీ నువ్వు డబ్బు కడితేనే పరీక్ష కూర్చోబెడతావు, లేకపోతే టీసీలు ఇస్తామని చెప్పిన పరిస్థితి. కలెక్టర్లు వచ్చి మీటింగ్ పెట్టి పాప యాజమాన్యాలు వచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు వచ్చి వింటున్నాయి, కొన్ని యాజమాన్యాలు వినట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వచ్చి విద్యార్థులు వచ్చి బాధపడుతున్నారు. కాబట్టి 3వ తేదీ లోపల ఈ ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి, చెల్లించి తీరాలి. లేకపోతే దాని మీద 3వ తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఒత్తిడి తీయడానికి మళ్ళీ కలెక్టర్కి వచ్చి దాని మీద వినతి పత్రాలు ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాం. ఈ 3 కార్యక్రమాల గురించి ఇవాళ ఈ సమావేశం పెట్టాం. ఈ సమావేశంలో నేను తీసుకున్నాం. అది వచ్చిన ఇన్ఛార్జీలు, వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ మరి కలెక్టర్ దగ్గర టైం తీసుకొని వారికి వినతి పత్రాలు ఇస్తామని చెప్పిన విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి, విద్యుత్ వినియోగదారులకి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం. వారిని కూడా పాల్గొనమని రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను అంటుంది ఏంటంటే, యనమల రామకృష్ణ గారు గవర్నమెంట్కి లేఖ రాశారంటే యనమల రామకృష్ణ గారు ఈరోజు రాజకీయాల్లో లేరు. సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. కాబట్టి ఆ లేఖ ఎంత సెంటిటీ ఉందనేది వారు, మీరు, తమరు, మీ అందరూ కూడా ఇక్కడ ఈ జిల్లా వాసులు మీరందరూ కూడా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నా వరకు, మా పార్టీ వరకు మాది ఏంటంటే, మాకు రైతులకు మేలు జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో 2800 ఎకరాలు వెనక్కి ఇస్తామని చెప్పాం. ఆ కన్నబాబు ఆధ్వర్యంలో కమిటీ వేసాం. స్థానిక శాసనసభ్యుల్ని, ఆల్ని, లోకల్ అందరినీ కలిపి పెట్టాం. ఆ ప్రక్రియ కొంతవరకు కొనసాగించాం. కొంత జరిగింది, ఇంకా కొద్ది మిగిలి ఉంది. ఆ ప్రక్రియని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఆ ప్రక్రియ చేయాలని, అది మా తాలూకా డిమాండ్. ఎవరైనా మాకు ప్రధాన న్యాయం జరగాలి తప్ప, రెడ్డి గారైనా, చౌదరి గారైనా, ఎవరైనా మాకు. ఇందాక కూడా సమావేశంలో చెప్పాను, మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలు కానీ, మా పెద్దలు ఎవరైనా సరే, ఏ విషయంలో అయినా సరే అక్రమంగా, అన్యాయంగా తప్పు చేశామనుకుంటే, చేశామని నిరూపిస్తే చట్టపరంగా చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు, ఎవరు అడ్డు పెట్టారు? చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మీరు లాలుచుడైపోయి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. చెప్పండి, నిజంగా ఆ రోజు వచ్చి అన్యాకాంతంగా భూముల్లో వచ్చి ఆక్యుపై చేసినా, లేదు లాక్కున్నా, లేదు చేసుకున్నా అనొచ్చు. చేసిన తప్పులు వచ్చి మీరు చేసి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. ప్రభుత్వం ఇవాళ మాది కాదు కదా, ప్రభుత్వం అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా. అధికారులు మీ కింద కదా పనిచేస్తారు, మా కింద పనిచేయట్లేదు కదా. మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారుగా. ఇది న్యాయమా చెప్పండి? మీరు చెప్పండి బ్రదర్స్. మీరు ఇవాళ ఏమి జర్నలిజం రాలేదు కదా. ఈ ప్రభుత్వాలు 3-4 ప్రభుత్వాలు చూశారు కదా మీరు. అంటే ఇవన్నీ ఏంటి? ఆడలేక మధ్యలో వాడలేదని చెప్తారు కదా. ఆ రకం వాళ్ళు ఎగ్జిస్ట్ అయిపోతారు. ఇది చెప్తారు. మొన్న నాకు అనిపించింది, మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు, అక్కడికి వచ్చారు కదా. మీ అందరూ వెళ్ళారా మీ అందరూ? దానికి వెళ్ళగాని నేను, అది సినిమా దానికి నేను వెళ్ళగాని అక్కడ ఒక విషయం, బియ్యం అక్రమంగా జరుగుతున్నాయి. ఓకేనా? జరుగుతున్నాయంటే అంతకుముందు ఒక మంత్రి గారు వచ్చారు, ఆయన వచ్చి పరిశీలించారు. ఏవో అక్రమంగా ఉన్నాయి, ఇవన్నీ రేషన్ బియ్యం అని చెప్పి కొన్ని సీజ్ చేశారు, కొన్ని తీసుకున్నారు. అవన్నీ మళ్ళీ సిప్పాలకి ఎక్కిపోయేవి. నా వరకు నేను అంతకుముందు ప్రశ్న, నా వరకు ఆయన వచ్చింది ఏంటంటే ఇక్కడ జరిగిపోతాను కాదు, ఆయన పార్టీ మంత్రిగా దాని మీద నమ్మకం లేక ఆయన వచ్చాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.